నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. రెమ్యునరేషన్ విషయంలో హీరో రేంజ్ కి ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు డైరెక్టర్లు. హీరోల్ని ఆ రేంజ్ లో చూపించేది మేమే, అసలు సినిమాని ఆడియన్స్ కి నచ్చేలా తీసేది మేమే అంటూ భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో మరీ కాస్ట్లీ అయిపోయిన డైరెక్టర్లు ఎవరు? పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేయడంతో డైరెక్టర్స్ కూడా మిడ్ రేంజ్ సినిమా బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అందుకే హీరోల తర్వాత మేజర్ ప్రొడక్షన్ కాస్ట్ డైరెక్టర్ల అకౌంట్లోకి వెళ్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి, సుకుమార్ లాంటి సీనియర్ స్టార్ డైరెక్టర్స్ కే భారీ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ కి కూడా రెమ్యునరేషన్లు భారీగా ఇవ్వాల్సి వస్తుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ క్రేజీ తమిళ్ డైరెక్టర్ ప్రస్తుతం 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎలివేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లోకేష్, రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిర్ లాంటి పాన్ ఇండియా టాప్ యాక్టర్స్ తో తెరకెక్కిస్తున్న కూలీ మూవీకి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు లోకేష్ ఫ్యాన్స్. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసినా షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీతో కాస్ట్లీ డైరెక్టర్ అయిపోయారు అట్లీ. అట్లీ రెమ్యునరేషన్ ఎక్కువని సినిమాలు చేయడానికి కూడా ఆలోచించేంత కాస్ట్లీ అయిపోయారు అట్లీ. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి అట్లీ 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని సమాచారం. అంతకుముందు 10 నుంచి 15 కోట్ల మధ్య ఉండే అట్లీ రెమ్యునరేషన్ వరుస హిట్లతో ఏకంగా 100 కోట్లకి పెంచేశారని టాక్. ఈ రెమ్యునరేషన్ తమిళ్లో కొంతమంది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీతో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు కాబట్టి డైరెక్టర్ కి కూడా గట్టిగానే ఇస్తున్నారు సన్ నిర్మాతలు. మరో తమిళ్ డైరెక్టర్ నెల్సన్ మరి ఇంత భారీగా కాకపోయినా ఇప్పుడు కాస్త కాస్ట్లీ అయిపోయారు. రజనీకాంత్ తో నెల్సన్ చేసిన జైలర్ మూవీ సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. సో అంతకు ముందు 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నెల్సన్ ఇప్పుడు 25 కోట్లకి రీచ్ అయ్యారు. ప్రస్తుతం నెల్సన్ జైలర్ కి సీక్వెల్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రజనీకాంత్ తో ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఫస్ట్ పార్ట్ కి మించి చేస్తున్నారు నెల్సన్. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన యాక్షన్ గ్లింప్స్ అదరగొట్టేస్తుంది. తమిళ్లోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంటే అసలు పాన్ ఇండియా సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ డైరెక్టర్లు ఏ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవాలి? మరి తెలుగులో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రాజమౌళికి ఈ మధ్య కాలంలో పోటీ ఇస్తున్నది ఎవరు? 100 కోట్లు. ప్రస్తుతం తెలుగులో 4-5 హీరోలకి తప్ప ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఎవ్వరికీ లేదు. అలాంటిది హీరోలకి మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు డైరెక్టర్స్. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందా అంతే, హీరోలతో పాటు డైరెక్టర్స్ కి కూడా ఆ అమౌంట్ పెరగాల్సిందే అంటున్నారు డైరెక్టర్స్. అలా సినిమాల కలెక్షన్లతో పాటు రెమ్యునరేషన్ పెంచేస్తున్న డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRR కి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు RRR ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుని 150 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. అయితే మహేష్ తో చేస్తున్న సినిమాకి ప్రీ ఫిట్ షేర్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 200 కోట్ల రెమ్యునరేషన్ కింద దక్కొచ్చని అంచనా. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. పుష్పకి ముందు వరకు అందరికీ అవైలబుల్ గా ఉన్న సుకుమార్ పుష్పతో కాస్ట్లీ అయిపోయారు. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్ల కలెక్ట్ చేయడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ కి తోడు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాత కాబట్టి ప్రాఫిట్స్, షేర్ కలిపి 300 కోట్ల వరకు సుకుమార్ దక్కించుకున్నట్టుగా టాక్. ఇక రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకి మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. తను చేస్తున్న ప్రతి సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా ఉంటున్న సందీప్ రెడ్డి తన రెమ్యునరేషన్ మీద పెద్దగా ఫోకస్ చేసింది లేదు. లక్కీగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కాబట్టి ఆ ప్రాఫిట్ షేర్ తోనే కాస్ట్లీ డైరెక్టర్ అయిపోతున్నారు సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే అయినా 1000 కోట్ల కలెక్షన్స్ తో రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. 1100 కోట్ల కలెక్షన్స్ యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 100 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అయితే రెమ్యునరేషన్ తో పాటు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి అంతా కలిపి 300 కోట్ల వరకు ఉంటుందని లెక్కేస్తున్నారంతా. తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగశ్విన్
మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగశ్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే నాగశ్విన్ చేసే సినిమాలకు మాక్సిమం బ్యానర్ ఫ్యామిలీయే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ షేర్ గ్యారంటీగా ఉంటుంది. అంతా కలిపి మినిమంగా 100 కోట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో కల్కి 2ని తెరకెక్కించబోతున్నారు నాగశ్విన్. తెలుగు డైరెక్టర్స్ కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్స్ అయినటువంటి ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సలార్, KGF సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ తర్వాత రెమ్యూనరేషన్ ని కూడా పెద్ద లెవెల్లోనే చార్జ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం NTR తో డ్రాగన్ మూవీని మ్యాసివ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయి కూడా సలార్ 2, KGF 3 మళ్లీ అల్లు అర్జున్ మూవీ కూడా ఉంది కాబట్టి 100 కోట్లకు రీచ్ అయ్యే టైం ఎక్కువ దూరంలో లేదంటున్నారు అభిమానులు. ఇలా హీరోలతో పోటీ పడుతూ 100 కోట్ల రెమ్యూనరేషన్ తో కాస్ట్లీ అయిపోయారు డైరెక్టర్స్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా సినిమాలు రిలీజ్లతో థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ వీకెండ్ నుంచి స్టార్ మూవీస్ థియేటర్లోకి రానే వస్తున్నాయి. అయితే ఈ సందడంతా ఈ నెలలోనే కాదు, వచ్చే 2 నెలలు ఇదే బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి. మరి రాబోయే 2 నెలల్లో రిలీజ్ అవుతున్న సినిమాలేంటి? వచ్చే నెల నుంచి సినిమాల రిలీజ్ స్పీడప్ అవబోతుంది. స్పెషల్లీ ఆగస్టు, సెప్టెంబర్ వారం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటిలో చిన్న సినిమా అయినా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా ఓం శాంతి శాంతి శాంతి. మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీని తెలుగులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రీమేక్ చేస్తున్నారు. ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్టు 1న థియేటర్స్ లోకి వస్తోంది. డైరెక్ట్ తెలుగు సినిమాలు కాకపోయినా టాలీవుడ్ లో కూడా మోస్ట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సినిమా వార్ 2. NTR, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 దాదాపు 10,000కు పైగా థియేటర్స్ లో ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్ మ్యాసివ్ రిలీజ్ హిందీలో NTR బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి తెలుగులో కూడా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న మరో సినిమా కూలీ. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీలో విలన్ గా నాగార్జున నటిస్తుండటంతో తెలుగులో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ లో రిలీజ్ లిస్ట్ లో జాయిన్ అయిన మరో సినిమా పరద. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత, సమంత ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాని ఆగస్టు 22న రిలీజ్ అవుతున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది టీం. లాస్ట్ ఇయర్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అని జనాలు వెయిట్ చేస్తుంటే రవితేజ మాస్ జాతర మూవీ అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. రీషూట్లు, రకరకాల కరెక్షన్స్ తో డిలే అవుతున్న ఈ సినిమా ఫైనలీ ఆగస్టు 27న వినాయక చవితి సీజన్ లో థియేటర్స్ లోకి రాబోతుంది. సెప్టెంబర్ లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే సెప్టెంబర్ లో రిలీజ్ క్లాష్ మాత్రం సాలిడ్ గా ఉండబోతోంది. మరి సెప్టెంబర్ లో ఏ డేట్ కి ఏ హీరో సినిమా రిలీజ్ అవుతుందో లెట్స్ హావ్ ఎ లుక్. సెప్టెంబర్ లో కూడా వరుసగా సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 5న చిన్న సినిమా అయినా సరే హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన మిరాయి మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. సినిమా టీజర్ రిలీజ్ అవ్వక ముందు ఒక లెక్క, టీజర్ రిలీజ్ అయ్యాక ఒక లెక్క అనే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది తేజ సజ్జా మూవీ. హనుమాన్ తోనే సర్ప్రైజ్ చేసిన తేజ ఈసారి మిరాయి టీజర్ తోనే మొత్తం పాన్ ఇండియాని ఇంప్రెస్ చేశారు. రష్మిక, దీక్షిత్ శెట్టి కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గర్ల్ ఫ్రెండ్. సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయడానికి టీం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రష్మికలోని ఇంటెన్స్ యాంగిల్ ని చూపించబోతుంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ మాత్రం వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 25న బాలయ్య మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 రిలీజ్ కాబోతుంది. నిజానికి సెప్టెంబర్ 25 డేట్ కి ఫస్ట్ కర్చీఫ్ వేసుకున్నది బాలయ్యే. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అఘోరాగా తనలోని కొత్త యాంగిల్ చూపించిన బాలయ్య అఖండ తాండవం 2లో ఇంకా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. దాంతో ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. అఖండ 2 రిలీజ్ డేట్ ఇచ్చినా కూడా బరిలోకి వస్తానంటున్నారు పవన్ కళ్యాణ్. యంగ్ డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై హరిహర వీరమల్లు కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గ్యాంగ్స్టర్ డ్రామాగా పవన్ కళ్యాణ్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా తెరకెక్కుతున్న ఈ ఓజీ సెప్టెంబర్ 25నే రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 25నే స్టార్ హీరోలతో పోటీగా క్లాష్ ఇవ్వడానికి వస్తోంది సంబరాల ఏటిగట్టు సినిమా. 120 కోట్ల బడ్జెట్ తో మిస్టిక్ థ్రిల్లర్ గా హై క్వాలిటీ VFX తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ చేసిన గ్లిమ్స్ తోనే గ్రాండ్ మూవీగా కనిపిస్తున్న సంబరాల ఏటిగట్టు సాయిధరం తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
అవుతోంది. ఇలా వచ్చే 2 నెలలు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ తో రెడీ అవుతున్నాయి థియేటర్స్. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.